హాయ్ ఫ్రెండ్స్, కొండపిండాకు ఈరోజు మళ్ళీ కోసుకొచ్చుకున్నాను పొలం నుంచి. కాడే విధంగా పడేయాలి. ఆకైతే ఇలా కోసుకోవాలండి. శుభ్రంగా కడిగి మిక్సీ అయితే పడతాను. చూసేద్దాం, వచ్చేయండి. ఈ మూతలో అది నేను తోటకూరలాగా తాలింపు పెట్టుకుంటానండి. మిక్సీ జార్లో అయితే మెత్తగా మిక్సీ అయితే పడతాను. మా తాత మా నాన్న నన్ను 4 రాళ్ళు దాచుకోమ్మా అనేవారు. 4 రాళ్ళు అయితే దాయలేదు, కానీ కిడ్నీలో 2 రాళ్ళు అయితే దాచాను కదండి. అవి బయటకు రావడానికి కారణం ఈ ప్రయత్నాలు. డాక్టర్లు అయితే ఎక్కువ తినొచ్చమ్మా, ఏమవదన్నారు. లేనివారు కూడా మీ అందరూ ప్రతి ఒక్కరు ఈ ఆకుని తెచ్చుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని తాలింపులోను రసంలాగా కూడా తాగొచ్చు. ప్రయత్నాలు చేయండి, బాగుంటుంది. ఎప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఈ రసం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది తాగడానికి, కానీ తప్పదు. ఇలాంటి చిట్కాలు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఈ ఆకు మీరు ఎవరెవరు తాగుతున్నారో మీ ఆరోగ్యాలకు మంచిదని ప్రతి ఒక్కరూ తాగండి. నేనైతే తాగుతున్నాను. నాకు తాగే విధానం మీరు ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి. ఈ రసం మళ్ళీ తీసుకుంటానండి, మిక్సీ జార్లో వేసుకున్నది. ఇదైతే తాగుతాను. ఇది తాగేటప్పుడు ఉంటుంది నా ఫేస్ అసలు వాంతి వచ్చేలా ఉంటుంది, కానీ తప్పదు. పంచదార కానీ ఉప్పు కానీ ఏమీ వేయ అవసరం లేదండి. అలా డైరెక్ట్గా తాగేయడమే, అంతేనండి. ఇది తాగాక మళ్ళీ అది మిక్సీ పట్టుకుని మళ్ళీ అది కూడా తాగుతా. మా ఆయన గారు తాగు తాగు అంటున్నారు, కానీ భయంగా అనిపించి అలా గుట్టకైతే వేసాను. సరే, బాయ్ అండి.